కారు ఆరుగురు దుర్మరణం, జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగం ఆరుగురు ప్రాణాలు బలికొంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అంతపురం అమరావతి జాతీయ రహదారిపై తాటిచెర్ల మోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. విజయవాడ శివార్లు రోహింగ్యాలు అంటూ హైదరాబాద్ నుంచి వచ్చి తాడిగడపలో నివాసం, వివిధ ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులుగా పని 15 మందిని అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ విజయవాడ శివారు తాడిగడపలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు నగర శివారులో 3 వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం 15 మంది అక్రమాలస్తారులు అదుపులో తీసుకుని విజయవాడ తరలించారు. తాడిగడపలోని ఓ ఇంటిని శుక్రవారం ఉదయాన్నే పోలీసులు చుట్టుముట్టారు. ఆ ఇంట్లో 8 మందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ కోసం ఎవరెవరు వస్తున్నారని ఇంటి యజమాని అడిగి తెలుసుకున్నారు. తనకు పరిచయస్తులైన ఓ వ్యక్తి ఆటోనగర్లో భవనం నిర్మిస్తున్నారని, అక్కడ పనిచేస్తున్న మహిళకు పురుషుడికి పోషణ అద్దెకు కావాలని కోవడంతో ఈ నెల 9ని అద్దెకి ఇచ్చారని యజమాని చెప్పారు. అయితే ఆమె గత ఆదివారం వెళ్ళిపోగా పురుషుడు ఒక్కడే ఉంటున్నాడని, గురువారం అర్ధరాత్రి దాటాక మరో 7 యువకులు వచ్చి ఆ ఇంట్లో ఆశ్రయం పొందారని తేలింది. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదే క్రమంలో తాడిగడప 100 అడుగుల రోడ్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తున్న ఇద్దరిని, గోశాల వద్ద ఓ అపార్ట్మెంట్ పనుల కోసం వచ్చిన 5గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు గత 6 నెలలుగా ఇక్కడే పనిచేస్తున్నట్టు గుర్తించారు. మయన్మార్ నుంచి అక్రమంగా దేశంలో కలిసి వచ్చిన వీళ్ళు కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ అదుపులో తీసుకుని పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి తీవ్రవాద మూలాలు లేవని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీళ్ళ విషయాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారన్నట్టు వార్తను హైలైట్ చేశారు.